రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు నిందితులను అరెస్టు చేశారు. గోదావరి కని 2 టౌన్ 11A గని సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 కార్లను తనిఖీ చేయగా 96.775 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. దీని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందన్నారు. 4 నిందితులను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని, వీరి నుండి 2 కార్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా మంచిర్యాల ఐబీఎక్స్ రోడ్లో సీసీ కెమెరాల గోదాం మాటున గంజాయిని విక్రయిస్తున్నారని, పక్కా సమాచారం మేరకు మంచిర్యాల పోలీసులు తనిఖీలు నిర్వహించి 23.5 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. దీని విలువ సుమారు 12 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. సీసీ కెమెరాల మాటున గంజాయి నిల్వ ఉంచిన 22 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేయగా మరో 11 మంది పరారీలో ఉన్నట్లు సిపి చెప్పారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, అనుమానితులపై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడతామన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కు కృషి చేస్తామని, గంజాయి అక్రమ రవాణా సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణాను ఛేదించిన పోలీసులను సిపి శ్రీనివాస్ అభినందించారు. మేము ఎప్పటి నుంచో ఇన్ఫర్మేషన్ మీద చాలా ఇక్కడ టీమ్స్, తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడం వల్ల అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఎంక్వైరీలో తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తం 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది.